హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ చేతనాన్ని నేనైతే ఇవాళ ఎంతో టేస్టీగా పన్నీర్ కర్రీ అయితే చేయబోతున్నాను. అందుకు ముందుగా కావాల్సింది పన్నీరు, 2 మీడియం సైజ్ ఆనియన్స్, టమాటాస్ 2, కొద్దిగా కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కాజు అంతే జీడిపప్పు అనమాట. అలాగే ఇప్పుడు మసాలా దినుసులు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టీ స్పూన్ మసాలా దినుసులు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారప్పొడి, 1 టీ స్పూన్ అంత గరం మసాలా, 1 టీ స్పూన్ అంత పసుపు, టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, కొద్దిగా కస్తూరి మేతి కూడా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే ఆనియన్స్ తీసుకున్నామో ఆనియన్స్‌ని కూడా మనము కట్ చేసుకోవాలనమాట. చిన్నగా ఏం అవసరం లేదండి. కొంచెం మీడియం సైజ్‌గానే కట్ చేసుకుంటే పర్లేదు. ఎందుకంటే ఇది ఎలాగానో మనం ఫ్రై చేస్తామనమాట. ఫ్రై చేసి మిక్సీ చేస్తాం కాబట్టి నేను చూపించిన విధంగా కట్ చేసుకున్నా కూడా చాలండి. ఇలా ఆనియన్స్‌ని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలనమాట. అదేవిధంగా టమాటాలు కూడా మనం మీడియం సైజులోనే కట్ చేసుకొని దీన్ని కూడా మనము పక్కన పెట్టేసేయాలి. నేను చూపించిన విధంగా కట్ చేసేసి అన్నీ కూడా పక్కన పెట్టేసేయాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని అన్నీ కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు మనము గార్నిషింగ్ కోసం కొత్తిమీర కొద్దిగా తీసుకున్నాం కదా, దాన్ని కూడా సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలన్నమాట. సన్నగా తరిగి పెట్టుకుంటే మనకు ఈజీ అవుతుందని ఇప్పుడు నేను సన్నగా తరిగేసి అయితే పెట్టుకునేస్తున్నాను అనమాట. ఇది కూడా సైడ్లో పెట్టేసాను అనమాట. ఇప్పుడు మెయిన్ పన్నీర్ కర్రీ కదా, ఇప్పుడు పన్నీర్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటున్నానండి. మీకు ఎలా కావాలంటే అలా మీ షేప్స్ మీకు ఎలా కావాలంటే అలా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా క్యూబ్స్గా కట్ చేసుకుంటే బాగుంటుందని నేనైతే ఇలా క్యూబ్స్గా కట్ చేసుకుంటున్నాను. కొందరైతే చిన్న చిన్నవి కట్ చేస్తారు, కొందరు ఇంకా పెద్దవి కూడా కట్ చేస్తారు. మీకు ఎలా కావాలంటే మీరు అలా కూడా కట్ చేసుకోవచ్చండి, ఏమి ఇబ్బంది లేదు. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకునేసి ఇప్పుడు ఒక చిన్న కడాయి పెట్టి ఆ కడాయిలో ఆయిల్ మనం ఫ్రై చేసుకునే ఆనియన్, టమోటా, కాజుని వీటిని ఫ్రై చేసుకోవాలి కదా. కొద్దిగా ఆయిల్ వేసేసి వేడైన తర్వాత ఆనియన్స్, అలాగే టమోటాలు, అలాగే కాజు, పచ్చిమిర్చి కూడా వేసేసి మనమైతే వేయించుకోవాలన్నమాట. ఒక 10 మినిట్స్ అలా మనం ఫ్రై చేస్తే చాలండి. చాలా టేస్ట్‌గా వస్తుందనమాట. ఇలా ఫ్రై చేసుకొని తర్వాత మిక్సీ చేసుకుంటే ఎంతో టేస్ట్‌గా వస్తుంటుంది. ఇలా మధ్యలో కలుపుకుంటూ ఉండాలా, లేకంటే అడుగు అంటేస్తుందండి. ఇది పలచగా ఉంది కాబట్టి దాంట్లోనే కొద్దిగా సాల్ట్‌ని వేసుకోవాలి. అలాగే మనము జీడిపప్పు ఏదైతే పెట్టుకున్నామో ఆ జీడిపప్పును కూడా వేసేసి మనమైతే మంచిగా దోరగా వేయించుకోవాలన్నమాట. ఇదంతా చూడండి, టమోటా అంతా కూడా మగ్గిపోతుందనమాట. అప్పటి వరకు అయితే మనం ఇలా వేయించుకుంటూనే ఉండాలన్నమాట. మధ్యలో కలుపుకుంటూ ఇలా వేయించుకుంటూ ఉండాలన్నమాట. ఇలా ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ మనం మంచిగా వేయించితే గన చాలా బాగా టేస్ట్ వస్తుందనమాట. ఇలా వేయించి మిక్సీకేస్తే బాగుంటుంది. అలా కాకుండా మనం సపరేట్‌గా కూడా మిక్సీకేసి కూడా వేయించుకోవచ్చు. కాకపోతే ఇలా చేస్తే టేస్ట్‌గా ఉంటుంది. దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసానండి నేను. ఎంతైతే తీసుకున్నానో 1 టేబుల్ స్పూను దాన్ని కూడా వేసేసి బాగా కలిపేసాను. కొద్దిగా మగ్గిన తర్వాత దాన్ని నేను మిక్సీలో వేసుకొని అది చల్లగా అయిన తర్వాత నేనైతే పేస్ట్ అయితే చేసుకునేసానండి. ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనము ఇంకో కడాయి పెట్టి ఆ కడాయిలో మనకి ఎంత కావాలో అంత ఆయిలు, మెయిన్ కొద్దిగా బటర్ వేస్తే టేస్ట్ వస్తుందనమాట. పన్నీర్ కర్రీకి మెయిన్ బటర్ అనమాట. ఇలా బటర్ వేస్తే ఇంకా టేస్ట్ వస్తుందనమాట ఆ కర్రీకి. బటర్ వేసి ఆయిల్ వేసేసి వేడైన తర్వాత మనం ఏదైతే మనము పేస్ట్ చేసి పెట్టుకున్నామో ఆ మసాలా, అలాగే కొద్దిగా మసాలా దినుసులు పెట్టుకున్నాం కదా, జీలకర్ర, కొద్దిగా చెక్క, లవంగాలు, అలాగే బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా వేసేసి మంచిగా వేయించుకోవాలన్నమాట. ఇలా మనం ఇది ఒక 10 మినిట్స్ పాటు మంచిగా మనం వేయించుకుంటూనే ఉండాలన్నమాట. ఇలా 10 మినిట్స్ అంతవరకు మనం వేయించుకుంటూ ఉంటే ఇది చూడండి ఆయిల్ అయితే బయట వస్తుంది. అప్పటి వరకు అయితే బాగా వేపుకోవాలన్నమాట. వేపుకున్న తర్వాత దాంట్లోనే పసుపు, అలాగే నేను ఏదైతే మసాలాలు చూపించానో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారప్పొడి, చిటికెడంత పసుపు, అలాగే టేస్ట్‌కి తగ్గట్టు కొద్దిగా సాల్ట్‌ని కూడా వేసేసి మనం దీన్ని బాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. అడుగు అంటకుండా మధ్యలో ఇలా మనం కలుపుకుంటూ ఉంటే నిజంగా చాలా బాగొస్తుందండి. ఓపికతో మనం ఏ కర్రీ చేసినా కూడా చాలా టేస్ట్‌గా బాగొస్తుందన్నమాట. ఇలా కలుపుకుంటూ మనం మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట. మనం ఇది కొద్దిగా ఫ్రై అయింది అని తెలిసేంత వరకు మనము కలుపుకున్నామనుకో, మనం దాంట్లోనే మనం ఏదైతే మనము పన్నీర్ పీసెస్‌ని కట్ చేసి పెట్టుకున్నామో దాన్ని కూడా మనమైతే దీంట్లో వేసేసి మనమైతే కలుపుకోవాలన్నమాట బాగా. ఇప్పుడు మనం ఏదైతే పన్నీర్ ముక్కలు వేసేసామో అవన్నీ కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. మీకు సాల్ట్ గాని తక్కువ ఉంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చండి. కొద్దిగా సాల్ట్ వేసుకొని కూడా మళ్ళీ కూడా కలుపుకోవచ్చు. సాల్ట్ తక్కువ ఉంటే ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకొని టేస్ట్ చూసి కూడా మళ్ళీ కూడా కలుపుకోవచ్చనమాట. ఇప్పుడు కొద్దిగా మగ్గిన తర్వాత నేను దాంట్లో అయితే వాటర్ అయితే వేసేస్తున్నాను. మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకోవచ్చండి. ఇంత అంత అనేం లేదండి. మీకు చిక్కగా కావాలంటే కొద్దిగా తక్కువగా వేసుకోండి.
కొద్దిగా పల్చగా కావాలంటే కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకోండి. కొద్దిగా టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్‌ని కూడా వేసేసి మనం మంచిగా దీన్నైతే బాయిల్ చేయాలనమాట. ఒక 10 మినిట్స్ వరకు బాయిల్ చేస్తే నిజంగా ఎంతో టేస్టీగా మనకు పన్నీర్ కూడా చాలా బావుంటుంది. ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి మగ్గనిచ్చుకుంటే చాలా బావుంటుందనమాట టేస్ట్. చూడండి ఒకసారి ఓపెన్ చేసైతే చూపిస్తున్నాను. చాలా బాగా బాయిల్ అవుతుంది, కుక్ అవుతుందనమాట. ఆల్మోస్ట్ మనకు పన్నీర్ అయితే రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఫైనల్‌గా నేనైతే కస్తూరి మేతినైతే వేసేస్తున్నానండి. కస్తూరి మేతి వేసిన తర్వాత 1 మినిట్ తర్వాత అలాగే నేను ఏదైతే కట్ చేసి పెట్టుకున్నానో కొత్తిమీరని కూడా గార్నిషింగ్ కోసం అయితే వేసేస్తున్నాను. ఇలా వేసుకొని మనము ఒక 2 మినిట్స్ తర్వాత మనము సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. మీలో ఎంతమందికి పన్నీర్ కర్రీ ఇష్టమో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.